ఆడే ఉండు ఏం చేశారు ఆడే ఉండు ఫోటో 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 అక్షర పోరీగా వచ్చే మంగళవారం బుధవారం 12th and 13th జరగనున్న సంతపేట గంగమ్మ జాతర సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి నాకు ఎంతో సంతోషం. ఈ జాతర అనేది మన అందరికి కూడా చాలా స్పెషల్ మూమెంట్. ఒక జాతర అంటే జాతర ఎందుకు జరుపుతున్నామంటే జనాల కోసం, ఊరు మేలు కోసం ఇది జరిగే ఒక పండుగ. దాన్ని గట్టిగా మేము కూడా బలంగా నమ్ముతున్నాము. అందువల్లనే ఊరి కోసం ఇన్ని కాలంగా కూడా దీన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. ఇదే మా నమ్మకం. నాతో పాటు దాదాపు 100 మంది దీనికోసం వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి పనులు జరిపిస్తారు. అది కూడా నాకు ఎంతో సంతోషం. వాళ్ళకి దీనివల్ల ఎటువంటి ఆదాయము లేకుండా పోయినా, ఎటువంటి కారణాలు లేకుండా జస్ట్ అమ్మవారి కోసం దీనిలో ఒక సర్వీస్ మోటివ్ కోసం దీన్ని చేస్తున్నారు. ఇది మాకు చాలా సంతోషమైన దీన్ని నిర్వహించడమే మాకు చాలా సంతోషం. ఈసారి కూడా ప్రజలు మంచి విధంగా అమ్మవారిని వచ్చి దర్శించుకొని పోవాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని భద్రతల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాము. నేనే స్వయంగా వెళ్ళి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని కలవడం జరిగింది. అన్ని విషయాల గురించి కూడా చర్చలు జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తారనే ఒక నమ్మకం మాకు ఉంది. అదేవిధంగా శానిటేషన్ గురించి, వాటర్ సప్లై గురించి స్వయంగా కమిషనర్ గారి దగ్గర పోయి కలిసి మాట్లాడి వచ్చాను. ఆయన కూడా కోఆపరేట్ చేస్తారు, నాకు నమ్మకం ఉంది. అందువల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రజలు రావాలి. ఈ 2 రోజులు కూడా పండగ బాగా కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని, కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము. పెద్ద విషయం నుంచి చిన్న విషయం కూడా కేర్ తీసుకుంటున్నాము. సీసీటీవీ కెమెరాస్ పొజిషనింగ్ నుంచి చేస్తున్నాము. దీనికి దాదాపు 1 నెల నుంచి 2 నెలల టైం పడుతుంది. దాన్ని కూడా ఒక ఇదిగా చూడకుండా ఇదంతా కూడా చేస్తున్నాము స్వయంగా. దీంట్లో 1 రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా మేమే మా సొంత ఖర్చులతో ఇది చేస్తున్నాము. దీన్ని కూడా గుర్తించి రాజకీయ నాయకులు, దీంట్లో ఎటువంటి రాజకీయాలకి సంబంధమే లేదు, అసలు రాజకీయాలకి అతీతంగా ఇది చేస్తున్నాము. అందువల్ల రాజకీయ నాయకులు కూడా దీన్ని గుర్తించి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎటువంటి ఒక ఆలోచనలు చేయకుండా అమ్మవారి కోసం మంచి విధంగా కోఆపరేట్ చేసి దీన్ని జరపాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ నేను కోరుకుంటున్నా. మరొకసారి ప్రజలందరికీ కూడా ఈ కుటుంబ సభ్యులతో 2 రోజులు కూడా దీంట్లో పాల్గొవాలి, రావాలి, వచ్చి అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని మీ ఇంటికి హ్యాపీగా చేరుకోవాలనేదే మా ప్రయత్నం. అందువల్ల ఇంకొక విషయం ఏమంటే, కొత్తగా ఈసారి ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. దాంట్లో పోయినసారి ట్రై చేసినాము, బాగా వర్కౌట్ అయింది. ఒక స్కానింగ్ కోడ్ ఇస్తాము. ఆ స్కానింగ్ కోడ్ మీరు స్కాన్ చేసి రిజిస్టర్ చేసి మీ ఫోటో పెడితే ఆటోమేటిక్గా మీరు ఎక్కడంతా ఈ జాతరలో కనిపిస్తున్నారో అన్ని ఫోటోలు మీకు ఫోన్లో వస్తుంది. అది బాగా పోయినసారి వర్కౌట్ అయింది కాబట్టి ఈసారి కూడా దాన్ని ముందుకు తీసుకుంటున్నాము. అందువల్ల అన్ని విధాలుగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం. అలాగే మీరు కూడా సంతోషంగా రావాలి, సంతోషంగా అమ్మవారిని దర్శించుకోవాలి. ఇది నా
ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.